అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పాండ్రి. అందుకంటే మొదల హెడ్లైన్స్. సొంత పార్టీకే సోట్లు పెడుతున్న విజయశాంతి. హోంశాఖ సక్కగా లేక రాష్ట్రంలో ఉందట అశాంతి. ట్రిక్కు చేసి పాపనెత్తుకున్న కేటీఆర్. చూసినోళ్ళంతా అంటుర్రు సూపర్. డాక్టర్లు అడిగిందల్లా చేసిన దళపతి. మోస్ట్ సింపుల్ సీఎం అని పబ్లిక్ వాడుతుర్రు పబ్బతి. పలానా రూల్ పక్కా వాటియాలి, జర్రంత అటు ఇటు అయినా జైలు తప్పది అని జనాలకు చెప్పుకొచ్చేటప్పుడు మరి ఆ రూల్ నేను వాటిస్తున్నానా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. మరి పదవిలున్నా నేను పబ్లిక్ ఇద్దరం ఒకటేనా అనుకోనో, లేకుంటే పట్టించుకునేది ఎవరిది అనుకోనో గాని ఇగో ఇట్లా మందిలో పంచాయతీ పెట్టుకునే కాడికి వచ్చింది కథ. రెండోట్ల ముచ్చట మీద రేవంత్ రెడ్డి సారు దాండిగానే బదనాం అవుతుంది ఇట్లా మందిలా. ఏందో మందికి నీతులు చెప్పే మనిషే ఎటో పోయి ఏమో చేసినట్టే ఉందిగా ముచ్చట అని అనుకోబట్టిరట సీఎం రేవంత్ రెడ్డి సారు 2 ఓట్ల మ్యాటర్ తెలిసిన మందంతా. మామూలుగా ఎలక్షన్లప్పుడు సీఎం క్యాండిడేట్లు రెండు జాగాల్లో పోటీ చేస్తూ మస్తుగా చూసినాం గానీ సీఎంకే 2 జాగాల్లో ఓటుండుడైతే ఇప్పుడే చూస్తున్నాం పోరి. రేవంత్ రెడ్డి సార్కు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కెళ్లి అచ్చంపేటలో ఓ ఓటు హక్కు, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం కెళ్లి కొడంగల్లో ఇంకో ఓటు హక్కు ఉన్నదని కాయిదాల ప్రూఫ్లతో సహా ఖచ్చితమైన ముచ్చట్ని అనుకుంటా సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అవుతున్నది. 2 నియోజకవర్గాల్లో ఒకే ఎపిక్ నెంబర్ తోని 2 ఓట్లు ఎట్లుంటాయి సీఎం సార్కు అనుకుంటా ఈ కాయిదాల ఫోటోలను చూసినంతా కంగు తింటున్నారట. ఏదేదో ఫేక్ కావచ్చు, పడనోళ్ళు లెవెలో పక్క పార్టీ వాళ్ళు ఏఏలో ఎడిట్లు చేసి ఈ తీరిక చేసుకుని మరీ తిప్పుతున్నారేమో అనుకునే తందుకు కూడా లేదు. ఇంటి నెంబర్ తో సహా ఈ విధంగా అన్ని వివరాలతోని ఇట్లా 2 ఓట్ల ముచ్చట ఇంటర్నెట్ లో రౌండ్ల మీద రౌండ్లు కొడుతున్నది. అయితే డబుల్ ఎంట్రీ రికార్డులో కూడా సీఎం పేరు తప్పున్నది. సార్ పేరు రేవంత్ రెడ్డి అంటే ఇంగ్లీష్ లో REVANTH అని కాకుండా REVANT అని ఉన్నది. అయితే స్పెల్లింగ్ తప్పులను కరెక్ట్ చేసుకునే తందుకు రూల్స్ ప్రకారం ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు ఫామ్ 8 ఇవ్వాల్సి ఉంటది. అట్లనే డబుల్ ఓటును తీసుకునే తందుకు ఏడైతే ఉంటలేరో ఆ నియోజకవర్గంలో ఆఫీసర్ కు ఫామ్ 7 ఇచ్చి ఒక ఓటు హక్కును రద్దు చేసుకోవచ్చు. మరి ఇలా సార్ ఏం చేస్తారనేది చూడాలిగా. మరి దేశంలో ఉండే పౌరుల్లో ఎవ్వరికైనా గానీ ఒక్కరికి 2 జాగాల్లో ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష తప్పదని ఈ నడమనే ఈసీ చెప్పుకొచ్చిన ముచ్చట తెలిసిందే నాయే. ప్రకాష్ రాజ్కి అట్లనే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ఇట్లా చాలా జాగాల్లో ఓటు హక్కు ఉందని బాజాబ్తా బయటపడే వరకలా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది బెంగళూరు కోర్టు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా 2 జాగాల్లో ఓటు ఉందని కుల్లా బయటపడ్డది కాబట్టి ఈసీ ఈ ముచ్చట మీద ఏం చెప్తుంది అనుకుంటే ఎదురు చూస్తారు జనాలంతా. అయితే మొన్ననే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అరుచుకుంటే తెలిసిన ముచ్చట ఏందంటే కొడంగల్లో 36,000 నకిలీ ఓట్లున్నాయి. పోయిన ఎలక్షన్లలో కొడంగల్లో 32,000 మెజార్టీ ఓట్లతో రేవంత్ రెడ్డి గెలిచిండు. మొత్తం తెలంగాణలో 16 లక్షల నకిలీ ఓట్లున్నాయని పక్కా లెక్కలతో చెప్తున్నారు వాళ్ళు. SIR జయంగా BLOలతో లెక్క తీపిచ్చి బీఆర్ఎస్ ఆడిట్ చేపిస్తే ఈ కథ తెలిసిందనుకుంటా కార్ పార్టీ వాళ్ళు కారాలు నూరుతున్నారు ఇప్పటికే. ఇదే టైంలో సీఎం సార్కే 2 ఓట్లన్న వార్త బయటకు వచ్చే వరకలా ఈ పంచాది ఇంకింది ఎక్కువ అవుతుంది పోరి. మరి ఇప్పటికే ఎలక్షన్ వేడి చాలైనంత గరంగా రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో. ఇప్పుడు ఇవన్నీ బయట పడుతుంటే రేపు పాలిటిక్స్ ఇంకెంత జోరు మీద నడుస్తాయో ఏమో చూడాలిగా. దేవుని మహిమలు ఉన్నాయా లేవా అనే ముచ్చట మీద కొంతమంది ఉన్నాయి, దేవుడే లేకుంటే మనం ఎట్లుండగలుగుతాం అని అంటారు. ఇంకొందరు మహిమలు లేవు మన్ను లేవు అని కొట్టివారేస్తారు. ఎవరెవరు ఎన్ని తీర్లు చెప్పినా కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు నమ్మాల్సిందే అనిపిస్తుంది. ఇక ఇది కూడా గసంటిదే. ఓం నమ శివాయ్, హరహర మహాదేవ, శంభో శంకర అని చేతులెత్తి మొక్కేతట్టే ఉన్నగా శివలింగము. అచ్చం అమర్నాథ్ పవిత్ర మంచు శివలింగం తీరుగున్నందుకు భక్తులు ఉప్పొంగిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలో ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ లో గిట్ల ప్రత్యక్షమైండు ఆ పరమశివుడు. ఎప్పుడు పెట్టురేమో ఫ్రిడ్జ్ డోరు, డీప్ ఫ్రిడ్జ్ డోర్ తీసుడుతోనే పరిశాన్ అయ్యే కథ అయిందట. కొద్దిగా పరీక్ష పట్టి చూస్తే అచ్చం శివలింగం తీరుగా మంచులింగం తీరుగా కనిపించిందట. ఇంకేమున్నది, భక్తులకు పూనకాలు వచ్చినంత పనైందట. ఎంబటే పూజలు, అభిషేకాలు, చుట్టుపక్కల జనాలొచ్చి దర్శించుకునుడ్లు మస్తు జోరుగా నడిచినాయట. ఈ మంచులింగం దైవ మహిమ అన్నట్టు శివయ్య ఇంటోలను కరుణించిండని, పలకరించి పోయేతానికి ఫ్రిడ్జ్ లో ప్రత్యక్షమైండని, పరమశివుడే పని కట్టుకొని మీ ఇంటి ఫ్రిడ్జ్ లో వెలిసిండంటే అదృష్టం అనుకోవాలని మస్తు ముచ్చటు పుట్టినాయటిగా. మరి ఇదంతా నిజమైనా లేకుంటే కావాలని మంచులింగాన్ని తయారేసి ఫ్రిడ్జ్ లో పెట్టిరా అని మనకు తెలియదు కానీ ఆ శివయ్య భక్తులు మాత్రం ఇది ఖచ్చితంగా పరమశివుని మహిమే అని అంటున్నారు. అయితే ఇది కొన్నిసార్లు ఫ్రిడ్జ్లలో సహజంగా జరిగే ముచ్చట్ని. నీళ్లు గడ్డగట్టేటప్పుడు చుట్టూ ముందుగాల చల్లబడి తర్వాత నడిమిట్ల సలగైతుంది. అట్లా చుట్టూ ఒత్తిడి పెరిగి నడిమిట్ల నుంచి మంచు పైకి లేస్తుంది. అంతేగాని దీంట్లో మహిమలు అన్నట్టు ఏం లేవు అనుకుంటా సైన్స్ నమ్మేటోళ్ళు చెప్తున్నారు. ఇక ఎవరేం చెప్పినా ఎట్లని చెప్పినా ఫ్రిడ్జ్లో ఉన్న మంచు శివలింగాన్ని చూస్తానికి మాత్రము భక్తులు చీమల దార తిరిగి వస్తున్నారట. డోర్ తీసురే ఆల్సం ఆటోమేటిక్ గా చేతులు జోడించి మొక్కుతున్నారట. మరి మీకు కూడా ఇదంతా శివయ్య మహిమ అనిపిస్తే దండాలు పెట్టురి. చిన్న గల్లీ లీడర్లే ఎవరైనా పబ్లిక్ దగ్గరకు వస్తుంటే ఏంది పని అడిగలేపు అనుకుంటా దూరం పెడుతుంటారు. ఇక ఎమ్మెల్యే ఎంపీలు అయితే వాళ్ళని కలిసి ఓ ఫోటో దిగుడంటే ఏ జన్మల్లో పుణ్యం చేసుకోవాలన్నట్టే ఉంటది ముచ్చట.
కానీ సీఎం అయినా కూడా విజయ్ మాత్రం ఇంత కూడా మారలేడు పోండ్రి. మీదికెళ్ళి జనాల మీద ఇంకింత ఎక్కువ ప్రేమ చూయించుకుంటా నువ్వు వేరే అయ్యా, నువ్వు వేరే అనిపిస్తుంది ఇట్లా. రోజుకో ప్రోగ్రాము, అభివృద్ధి పనులు, మీటింగులతోని బిజీగా ఉంటున్న సీఎం విజయ్ ఇలా దావకాన్లు, డాక్టర్ల కార్యం ముంగటేసుకొని కదిలిండి ఇట్లా. 139.5 కోట్లతోని మెడికల్ కాలేజీలు, దావకాన్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్ల సౌలతులు పెంచుడే కాకుండా 2144 మంది డాక్టర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే ప్రోగ్రామ్ ఉంటే ఆడికి గెస్ట్గా వచ్చిండు. ఇక ఎదుర్కొని వచ్చిన డాక్టర్లు కడమ చీఫ్ గెస్టులంతా నమస్తే చెప్పి నవ్వుకుంటా తలో బుక్ ఇచ్చిరు. ఇక అన్ని తీసుకొని ఓపికతోని ఒక్కొక్కరు చెప్పేది విన్నాక లోపలికి వచ్చిండు. ఇక ముందుగా అందరికీ హాయ్ చెప్పుకుంటా, అరే డాక్టర్ల ప్రోగ్రామ్ కాబట్టి ఇట్లా హార్ట్ సింబల్ తోని మీకు నా లవ్ అని చూపించిండు. కట్కొత్తి ఆన్లైన్ లో 85 మెడికల్ బిల్డింగ్లు ఓపెన్ చేసి అన్న సౌలతులు ఎట్లున్నాయి ఏం కథ అనేది వీడియోలు చూసి అరుచుకున్నాడు. ఇక అటెంక డాక్టర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తుంటే కొత్త కొలువెక్కిన డాక్టర్లల్లా ఓ దివ్యాంగురాలు కూడా ఉంటే ఇక ఆమె స్టేజ్ మీదకి ఎక్కేందుకు తిప్పలవుతుందని విజయ్ ఇట్లా స్వయంగా కిందికి దిగి ఆమె దాకా నడుచుకుంటూ వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పిండు. శబ్బాషమ్మ, ఇదే ధైర్యంతో జీవితంలో ముంగటి పోయి ఇంకింత మందికి నువ్వు ఇన్స్పిరేషన్ కావాలని చెప్పి ఫోటో దిగిండు. ఇక ఇంకో డాక్టర్ వచ్చి ఆర్డర్లు తీసుకుంటా, సార్ మాస్టర్ సినిమాలో మీ ఫేమస్ షాటు మస్తుంటుంది సార్, గట్ల చేయబెట్టురు సార్ ఓ సార్ అనగానే విజయ్ అట్లనే పెట్టే వరకు అలా ఫోటోకి పోజ్ ఇచ్చి మురిసిపోయిండు కొత్త డాక్టరు. ఇక ఇంకో డాక్టర్ ఉండి, సార్ మీరు ఒక్క హగ్గేరా అని అడిగే వరకలా శంకర్ దాదా సినిమాలో చిరంజీవి తీరు దా తీసుకొని అలుముకోగానే మస్తు కూసేయండి ఆ డాక్టరు. సార్ మా ఇంటోళ్ళు కూడా వచ్చిరు, ఓసారి హాయ్ చెప్పురా నేను అడిగితే వాళ్ళందరికీ ఆడికెళ్ళి హాయ్ చెప్పి హార్ట్ సింపుల్ కూడా చూపించే వరకలా అంత దూరంలో ఉన్న డాక్టర్ ఫ్యామిలీలు కూడా కూసయ్యారు. ఇక ఇంకో డాక్టర్ అమ్మ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆర్డర్ కాగితాలు తీసుకున్నాక పెన్ ఇచ్చుకుంటా, సార్ మీ ఆటోగ్రాఫ్ కూడా కావాలి సార్ అనగానే సరే అని ఆర్డర్ పేపర్లు వెనకనే ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చిండి ఇట్లా. ఇక అంత అయిపోయినాక అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినాక అందరిని అడమకే ఫోటోలు సెల్ఫీలు కూడా ఇచ్చి కూర్చి చేసిండి ఇట్లా. ఇక చెప్పుర్రి ఇట్లా ఓపికతోని ఒక్కొక్కరు అడిగిన అన్ని చేసుకుంటా పాయరం చూయిస్తుంటే పబ్లిక్ ఎందుకు గుండెలు పెట్టుకోరు, ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఎందుకు మెచ్చుకోరు? విజయ్ ఇట్లా ఇదే తీరు ప్రేమ చూయించుకుంటా జనాలకు మంచి చేసుకుంటా ముంగడి పోతేనా ఇంకెన్నేళ్ళైనా దళపతే సీఎం పోరాట దిక్కు. పెద్ద పెద్ద లీడర్లు పండుగలకో, పబ్బాలకో, సావులకో, బతుకులకో పబ్లిక్ దగ్గరికి పోయినప్పుడు చిన్న కథ ఉండదబ్బా. ఏడుపులు, నవ్వులు, సంబురాలు, దుఃఖాల నడుమ ఆ పెద్ద లీడర్లు ఏం చేయాలనో తెలియదు వాళ్ళకు. మళ్ళా కెమెరాలన్నీ అటు దిక్కే తిరుగుంటాయి. మొన్న కేటీఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్ను కలిసి షబ్బాష్ అంటే అతగాడే కేటీఆర్ మీద చేసి ఫోటో దిగిండు. హాగో అసొంటి కథలు కూడా ఉంటాయి. ఇక చిన్న పిల్లలను దగ్గరికి తీసుకునే ముచ్చట్లనైతే చిన్న కథ ఉండదు. కానీ కేటీఆర్ సారు తన లోపటున్న కళను మొత్తం బయటికి తీసి ఏం చేసిండో చూడుండ్రి. వారే వా, కేటీఆర్ సార్ టాలెంటే టాలెంట్ పోరి. చిన్న పాపను మభ్యపెట్టి వైమరపిచ్చి మాయ చేసి ఎత్తుకుంటే చిన్న ముచ్చట్న, దానికి ఫుల్ టాలెంట్ ఉండాలి. చిన్న పిల్లలు అయ్యే వాళ్ళ దగ్గర తప్ప కొత్తలో తానికి పోతే కొండ రాగం తీసి ఏడుస్తారు. ఓసారి ఎంత బుజ్జగిచ్చినా ఏడుపు నిడవరు. చాక్లెట్ ఇస్తామన్నా బొమ్మలు కొనిస్తామన్నా దగ్గరికి రారు. అగోసటి చిన్న పాపను వస్తుందా ఆయన ఏడుస్తుందా అనుకుంటేనే చిన్నగా బుధగరించి ఎత్తుకున్నాడు ఇట్లా. అప్పటికే ఈయన ఎవరో నాకు తెలియని కొత్త మనిషి తిరిగి ఉన్నాడు అని ఏడుపు అందుకున్నది బుజ్జి. కానీ కేటీఆర్ సార్ ఆగో కెమెరా దిక్కు చూడు అనే వరకు ఏడు వాళ్ళని ముచ్చట మరిచిపోయి ఫోటోకి పోజ్ ఇచ్చింది. వస్తుందా నన్ను చూడంగా నువ్వేరా పక్కకు రా. నమస్తే హ్యాపీ బర్త్డే బిలేట్ థ్యాంక్ యూ. ఫోటో ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈయనెవరో మా డాడీ దోస్తు కావచ్చు, అందుకే ఎత్తుకొని ఫోటో దిగమంటున్నాడు అనుకున్నది కావచ్చు పాప. అందుకే కన్ను రెప్ప కొట్టకుండా కెమెరా దిక్కే చూసింది. చిన్న పాపలంటే కేటీఆర్ సార్కు చాలా ఇష్టం ఉన్నట్టున్నది. ఇక లడ్డు బుజ్జిని చూడంగానే ఎత్తుకోవాలనిపించింది కావచ్చు. ఏడుస్తుందో ఏమో అని అనుమాన పడుకుంటేనే దగ్గరికి జరిగి జాగ్రత్తగా చేతులకు తీసుకున్నాడు. ఈ కేటీఆర్ సార్ చిన్న పాపను ఎత్తుకున్న వీడియోని చూసి వా అన్న వా అని అంటున్నారు పబ్లిక్. ఇంతైనా కేటీఆర్ సార్ ధైర్యమే ధైర్యం పోర్రి. పొలిటికల్ లీడర్లు చిన్న పిల్లలు ఎత్తుకుంటే ఆయనతో ఏడిస్తే అపోజిషన్ పార్టీలు ట్రోలింగులు చేస్తుంటారు, ఇజ్జత్ తీసినట్టు మీమ్స్ వేస్తుంటారు. అయినా మంచిది అన్నట్టు కేటీఆర్ సార్ ధైర్యం చేసి పాపను మైమర్పించి మాయ చేసి ఇగో ఇట్లా ఎత్తుకున్నాడు ముద్దుగా. ఇక సిరిసిల్ల జిల్లా నామాపూర్ అనే ఊర్లుండే భరత్ అనే అన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనట. ఇక అదే ఊర్లో పార్టీ పని మీద తిరుగుతున్న కేటీఆర్ సారు భరత్ ఇంటికి పోయి బర్త్డే జరిగిన ఆయన బిడ్డని ఇట్లా ఆశీర్వాదం ఇచ్చిండు. ఇక ఈ వీడియో చిన్నగా మెల్లగా చిర్రగోని స్పీడ్ తోని ఇంటర్నెట్ లో ఇరుగ మరగ తిరిగే వరకలా ఆ బుజ్జితోని ట్రిక్ చేసిన అనుకుంటా కేటీఆర్ ఎక్స్ లో రాసి మురిసిపోయింది ఇట్లా. ఇక ఈ వీడియో చూసిన కేటీఆర్ సార్ ఫ్యాన్స్ ఉండి ఎవర్రా కేటీఆర్ సార్ పొగరుంటదని చెప్పింది, ఇక చూడు ఎంత మంచిగా కలిసిపోతుండని కొందరంటే అన్న కేటీఆర్ అన్న మా ఊరికి ఎప్పుడు వస్తావని ఇంకొంతమంది తీరు కామెంట్లు చేస్తున్నారు. ఇక కొంతమంది కలిసి దోస్తాన్ చేస్తున్నారంటే కులం, మతం, ఉన్నోడు లేనోడు అనే తేడాలు పక్కకు పెట్టి కలిసిమెలిసి ఉంటారు. ఎవరికి ఆపదొచ్చినా అందరు కూడా సాయం చేస్తారు. ఒక్కల కోసం అందరూ, అందరి కోసం ఒక్కలు అన్నట్టు కూడుంటారు. మన దాంట్లో ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు అని సమానత్వాన్ని పాటిస్తారు. మరి ఆ సమానత్వం తాగుడ్ల కూడా పాటించాలి అనే రూల్ ఏమన్నా పెట్టుకున్నారో ఏమో గీ దోస్తాన్లు.
ఏం చేసిండ్రో చూడుండ్రి. యాటను కోసి మటన్ పోగులేసినట్టు మందును కూడా జోకుడేందిరా బాబు అని నవ్వుకునే తట్టు చేసిరు ఈ దోస్తులు ఎవలో. ఎవ్వలకు ఒక్క సుక్క మంది ఎక్కువ పోవద్దు తక్కువ రావద్దు అన్నట్టు తరాజుల ప్లాస్టిక్ గ్లాసులు పెట్టి మరీ జోకుడు అంటే గమ్మత్ ముచ్చటే కాదు. ఎక్కువ మంది ఉన్న గ్లాస్కి వెళ్ళి మందు తీసి తక్కువ దాంట్లో పోసి పక్కకు పెడుతున్నారు. పుసుక్కున్న ఎవరైనా ఎక్కువ మంది దాగి కక్కుంటే ఎట్లా అని దోస్తాన్ని కాపాడుకునే ఉపాయమో లేకుంటే అందరు సమానంగా పైసలు కూడేసి తీసుకున్న మందో తెలియదు కానీ బరాబర్ ఇట్లా జోక్ కొంత అవుతున్నారు. మరి ఇది గమ్మత్ కోసం చేసిన వీడియోనా లేకుంటే మందును కూడా సమానంగా జోక్కొని తాగే దోస్తుగాలు ఉన్నారా అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో గిర్ర తిరుగుతున్నది. మందు తాగనోళ్ళకి కూడా మత్తెక్కించినంత పని చేస్తున్నది. ఓరిని మీరెక్కడ దొరికారా బాబు అని కామెడీ మీములతో కామెంట్లు పెడుతున్నారట కొందరు. మరి గింత కక్కుర్తిగాలు ఉన్నారేంద్రా బాబు అని ఇంకొంతమంది ఎడ్డిచ్చినట్టు ఎద్దేవా చేస్తున్నారట. ఏదైనా సాహసం చేసే ముంగట నిపుణుల పర్యవేక్షణ మాత్రమే ప్రయత్నించండి అని అన్నట్టు మందు జోకెట్టి ఆయన మంచి నిపుణుడే ఉన్నట్టున్నాడు. ఏమో చెప్పలేం, తాగినాక నాకు మందు తక్కువ పోసిరని తన్నుకుంటే ఎట్లా? అందుకే ఈ ఉపాయం చేయొచ్చు. తాగితే సమానంగా తాగుదాం, లివర్లు కిడ్నీలు ఖరాబ్ చేసుకుంటే సమానంగా ఖరాబ్ చేసుకుందాం. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టు ఉండొద్దు అన్నట్టు ఇట్లా చేసిరు. ఇంత పద్ధతిగా మందు సమానంగా పంచుకునేటోళ్ళు ఉన్న యాస ప్రాస మాటలు వింటుంటే ఖచ్చితంగా తెలంగాణ పల్లెలు జరిగిన ముచ్చట్నే అని అనిపిస్తున్నది. మామూలు మందు తాగినాకనే కాక తాగకముందు కూడా అందరినీ సమానంగా చూసే మనుషులని కొంతమంది తెలంగాణలో కామెంట్లు పెడుతున్నారు. ఏందో ఏమో చిత్రమైన ముచ్చట్లు. సెల్ ఫోన్లు కెమెరాలు చేయంగా మనకు ఈ అద్భుతాలు దర్శనం ఇస్తున్నాయిగా. అయోధ్య గుడిలా కానుకలు మాయం చేసిన ముచ్చట ఎరుకున్నదే కదా. 100 కోట్లు వంతుల ప్రకారం మాయం చేసిండ్రని చెప్పుకున్నాం కదా. గంత పెద్ద గుడిల్నే దొంగతనం చేసిండ్రు. ఇక మాదెంత అనుకున్నారో ఏమో, ఈసారి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అంబాజీ గుడి కానుకలను కథం చేయ చూసిండ్రు. అయోధ్య రాముల వారి కానుకలు మాయం చేసిన వాళ్ళే నాకు ఆదర్శం అనుకున్నాడో ఏమో. ఇక్కడ నాకేం తెలియదు అన్నట్టు ఏం తెలియని ఎన్న పూస తీరుగా నోట్లు లెక్క పెడుతున్నోని పరీక్ష బట్టి చూడుండ్రు ఏం చేస్తుండో. పైసల కట్టలు మంచిగా మడత పెట్టినట్టు చెయ్యి. చుట్టుపక్కల కూర్చున్నోళ్ళు చూస్తున్నారో లేదో చెక్ చేసుకో మంచిగా. ఇంకేంది, నోట్ల కట్టను చిన్న కాళ్ళ కింద పెట్టుకో. అంతే, అటు ఇటు చూసి కాళ్ళ కిందికి పైసల కట్టనెట్టు. అది 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 ఎవ్వరు చూడక ముందే మంచిగా చదువుకో. అట్టలు ఉతకపోకుండా కరెక్ట్ గా కూసో. అది అట్లనే అయిపోయా. ఎవ్వరు చూడకముందే ఎంత ముద్దుగా కొట్టేసిండో చూడుండ్రి దేవుని కానుకలను. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అంబాజీ గుడిలా చాలా రోజుల కింద జరిగిన ముచ్చటిది. కరెన్సీ నోట్లను కాళ్ళ కింద పెట్టుకుని కథం చేసిండట. మరి పంపకాలల్లా తేడా వచ్చిందో లేకుంటే కానుకలు ఈ ఏడు తక్కువెందుకు వచ్చినాయనే అనుమానంతోని సీసీటీవీ చెకింగ్ చేసిండ్రో తెలియదు గాని అరగుండుతోని ఉన్న గుడి ఆఫీసర్ భాగవతం మొత్తం బయటపడ్డది. ఇంకేమున్నది, పెద్ద ఆఫీసర్లు కంప్లైంట్ ఇచ్చుడుతోని ఈ అరగుండు ఆఫీసర్ తో పాటు ఇంకో 2 మీద కేసు బుకింగ్ చేసిండ్రట పోలీసులు. ఇప్పుడే ఇట్లా చేసిండ్రా, ఇంతకు ముందు నుంచే ఉద్యమం తిరిగా కానుకలు కథం పట్టించిండ్రా అనేది ఎంక్వైరీ చేస్తురట. అయినా ఆగి చిన్న దొంగలు ఏమున్నా తీయండ్రి. దేశంలోనే పెద్ద గుడి, అతి ఎక్కువ పబ్లిక్ మొక్కే రాముల వారి గుడిల్నే 100 కోట్లు కొల్లగొట్టిండ్రు. ఆభరణాలు, విరాళాలు, బంగారం, వెండి, బిస్కెట్లు ఎన్నెన్నో లెక్క లేకుండా పోయినాయి. నకిలీ రసీదులు ఇచ్చి మోసాలు చేసిండ్రు. ఇక్కడ ఒక్క 500 నోట్ల కట్ట అంటే 50,000 కొట్టేస్తే పెద్ద నష్టం ఏముండదని ఈ పని చేసినట్టున్నారు పాపం. కానీ కేసు బుక్ అయిందట, లోపటేసే పనులు జరుగుతున్నాయట. ఇట్లయితే దేవుని మీద భక్తి ఏడున్నట్టు, భయం ఏమున్నట్టు? కర్మ సిద్ధాంతం ప్రకారం శిక్షలు పడతాయనే జంక్ ఏడున్నట్టు? భక్తులు గుడి హుండీలా కానుకలు వేయాలంటే ఆలోచిస్తారు కావచ్చు. ఇట్లయితే ఏందో ఏమో పోన్రి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పని చేసినంత చెత్తగా ఇంకే రాష్ట్రంలో పని చేస్తలేదు. హత్యలు చేసేటోళ్ళ చేతికి ఆయుధం ఇచ్చినట్టు చేస్తుంది. పోక్సో కేసులో అరెస్ట్ అయిన మనుషులను మంచిగా ఇడిచబెడుతున్నది. గింత ఘోరంగా ఉంటుందా హోంశాఖ? నాకు నచ్చలేదంటే నచ్చలేదు. ఈ ముచ్చట నేను కాదు, ఈ అక్క అంటుంది. ఇన్ని రోజులు శాంతంగా ఉన్న విజయశాంతకకు ఇప్పటికిప్పుడే ఎందుకింత కోపం వచ్చిందో గాని తెలంగాణ హోంశాఖ నిర్లక్ష్యంలో నిండా మునిగి తేలుతున్నదట. తెలంగాణ పోలీసులు జయంగా 6 పొట్టన పెట్టుకున్నాడు రాజ్ కుమార్ అనే ఓ రాక్షసుడు. వాని పోలీసులు బేలి చిడిచిపెట్టారు కాబట్టి ఇంతటి ఘోరం జరిగిందని ఎక్సుల పోస్టులు పెట్టింది రామలమ్మ. అంటే విజయశాంతి సొంత పార్టీలకే సొట్లు పెడుతున్నది అనుకునేరు. కాదు, హోంశాఖను ఆయన తాను పెట్టుకున్న సీఎం రేవంత్ నే సీదా అరుచుకుంటుంది అనుకుంటా చాలా మంది అనుకోబట్టిరు. రాష్ట్రంలో ఆడోళ్లకు రక్షణ లేకుండా పోతున్నది, చిన్న పిల్లలను ఆగం చేస్తున్నారు. అట్లా ఆగం చేసిన వాళ్ళకు పోలీసులు బేలిచ్చి సమాజంలోకి పంపుతున్నారు. దీంతో ఆడోళ్లు తెలంగాణలో భద్రంగా బతకొచ్చు అనే భరోసా లేకుండా పోతుందని కాంగ్రెస్ సర్కార్ను కసిరించుకున్నంత పని చేసింది. ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు మీద నారాజైంది. సీఎం సొంత శాఖే గింత అధ్వానంగా ఉంటే ఎట్లా అని మొట్టికాయలేసినంత పని చేసింది. చూడరిగా కాంగ్రెస్ సర్కార్ పనితనం ఎంత దూరం వచ్చిందో. ప్రతిపక్షాలు తిడితే ఎప్పటికుండేదే అనుకోవచ్చు, ప్రజలు తిడుతుంటే గిట్టని పాటోలు తిట్టిపిస్తున్నారు అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్సీయే సర్కార్ తీరు మీద దుమ్మెత్తిపోస్తే ఏందన్నట్టు? ఆడోల భద్రత ముచ్చట్ల జరంత కఠినంగా ఉండాలని విజయశాంతి మేడం కోరుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లున్నదో అర్థం చేసుకోరిగా.
అని ఏగస్ పార్టీలు కూడా వేసుకుంటారు గట్టినే. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన మేము ఇప్పటి సంది రెస్ట్ తీసుకుంటాము, మీ పార్టీలో ఉన్న లీడర్ జాలే మీ ఇజ్జత్ తీస్తానికి అన్నట్టు సోషల్ మీడియాలో స్టోరీలు పెడుతున్నారు. మరి విజయశాంతి మేడంకు నిజంగానే తెలంగాణ మహిళల మీద రందున్నదా లేకుంటే మంత్రి పదవి మీద రందున్నదా అనేది పక్కకు పెడితే రాష్ట్రంలో హోంశాఖ పనితీరు మంచిగా లేదని ముక్కిరిసింది. మరి ఇట్లయితేగా కాంగ్రెస్ పాలన ఎట్లనో ఏమో పోరిగా. సుశరానులా నేను మట్టుకోసం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిగా చూస్తానుండ్రి మన మైక్ ముచ్చట్లు.